స్కామ్ లేదు కానీ అరెస్టులుంటాయి. తప్పే జరగదు కానీ ఏదో జరిగిపోయినట్లుగా బిల్డప్లు ఇస్తారు. కూటమి సర్కార్ లక్ష్యం ఒక్కటే, రాజకీయ కక్ష సాధింపు. తమ నిలదీసే నేతలను వేధించటమే. అవినీతి కంపులో కూరుకుపోయిన కూటమి పెద్దలు తమ అవినీతి బురదను వైఎస్ఆర్సీపీ నేతలకు అంటించే మక్కిలి ప్రయత్నంలో భాగమే మిథున్ రెడ్డి అరెస్ట్. 2019-24 మధ్య పరిస్థితిని, పాలనను చూస్తే అసలు లంచాలు అందే ఆస్కారమే లేదు. పారదర్శకతకు నాడుకు పెద్దపీట వేస్తే నేడు ప్రజాస్వామ్యానికి కూటమి నేతలు పాతర వేస్తున్నారు. మద్యం మాఫియా మూల విరాట్ చంద్రబాబు ఆడిస్తున్న ఆటలో భాగమే ఈ మద్యం స్కామ్. 2014-19 మధ్య తమ పాలనలో సారాను ఏరుల్లా పారించి వేల కోట్లు కొట్టేసిన ముఠా మరోసారి అధికారం తన చేతికి రాగానే రాజకీయ వికృత క్రీడకు దిగింది. నాటి స్కామ్లో బెయిల్పై ఉన్న నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మరికొందరు కూటమి ప్రభుత్వ పెద్దల కుటిల ఆలోచనల్లో భాగమై వైఎస్ఆర్సీపీ నేతలపై మద్యం మరకలు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం మాఫియాను తొక్కేసింది. పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఎక్కడా తప్పులు జరగకుండా మద్యం పాలసీని అమలు చేసింది. అంతకుముందు చంద్రబాబు పాలనలో జరిగిన తప్పులను సరిచేసింది. పేదవాడి ఉసురు తీస్తున్న మద్యం మహమ్మారిని సాధ్యమైనంతగా నియంత్రించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారు. లొసుగులు ఉన్నప్పుడే అవినీతికి ఆస్కారం ఉంటుంది. కానీ నాడు అమలు చేసిన మద్యం విధానాన్ని పరిశీలిస్తే తప్పులు జరిగేందుకు ఎక్కడా ఏమాత్రం ఆస్కారం లేదు. లంచాలు తీసుకున్నారు, ముడుపులు పుచ్చుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలను కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 2014-19 మధ్య మద్యం అమ్మకాలు పెంచిన టీడీపీకి ముడుపులు అందాయా లేక అమ్మకాలు తగ్గించిన వైఎస్ఆర్సీపీకి అందాయా? ప్రైవేట్ మాఫియాను ప్రోత్సహించిన టీడీపీకి ఆమ్యామ్యాలు అందాయా లేక అసలు ప్రైవేట్ సిండికేట్ను తొక్కేసి ప్రభుత్వ ఆధీనంలో అమ్మకాలు సాగించిన వైఎస్ఆర్సీపీ నేతలకు అందుతాయా? షాపుల సంఖ్యను ఇష్టం వచ్చినట్లు పెంచిన నాటి బాబు సర్కారుకు లంచాలు అంది ఉంటాయా లేక షాపుల సంఖ్యను 33% తగ్గించిన వైఎస్ఆర్సీపీ నేతలకు అంది ఉంటాయా? షాపుల పక్కనే పర్మిట్ రూములు, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టిన నాటి పెద్దల జేబుల్లోకి అవినీతి సొమ్ము చేరి ఉంటుందా లేక పర్మిట్ రూములను రద్దు చేసి బెల్ట్ షాపుల భరతం పట్టిన ప్రభుత్వానికి అంది ఉంటాయా? ఇష్టం వచ్చినట్లు డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చిన వారికి ముడుపులు ఇస్తారా లేక ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతులు ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని వారికి ఇస్తారా? ఎనీ టైం మందు పథకాన్ని పెట్టిన నాటి పెద్దలకు లంచాలు ఇస్తారా లేక మద్యం అమ్మకాలు విక్రయ వేళల్ని తగ్గించి స్ట్రిక్ట్ గా అమలు చేసిన వైఎస్ఆర్సీపీ వారికి ఇస్తారా? 2014-19 మధ్య బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా లేక పాత రేట్లనే కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా డిస్టిలరీలకు మేలు చేసిన చంద్రబాబు సర్కారు పెద్దలకు లంచాలు ఇచ్చి ఉంటారా లేక ట్యాక్సులు పెంచి అమ్మకాలు తగ్గించిన వైఎస్ఆర్సీపీకి ఇచ్చుంటారా? తమ పార్టీ నేతల డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చిన టీడీపీకి ముడుపులు అంది ఉంటాయా లేక అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానం చాలా పారదర్శకం. ప్రజలకు ఈ మహమ్మారిని సాధ్యమైనంతగా దూరం చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరించింది. దశల వారీగా షాపుల సంఖ్యను తగ్గించింది. సిండికేట్ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కడికక్కడ మద్యం సిండికేట్ను తొక్కేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని పెద్దలకు మద్యం ముడుపులు అందాయని అడ్డగోలుగా వారించడం, కేసులు పెట్టడం బాబు ప్రభుత్వానికే చెల్లుతుంది. ముడుపులకు ఏమాత్రం ఆస్కారం లేకపోయినా, ఎక్కడా ఎలాంటి తప్పు జరగకపోయినా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలకు బురద అంటించేందుకు అడ్డగోలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నించకుండా కూటమి కుయుక్తులు అమలవుతూనే ఉన్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ ను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ నేతలను జైలుకు పంపి మరెవరూ నోరు తెరవకుండా చేసే విషపు ఆలోచన కూటమి నేతల్లో కనిపిస్తోంది. ఎక్కడా స్కామ్ లేదు, తప్పు జరగలేదు, డబ్బు లేదు, ఆధారాలు లేవు. అయినా తమకు నచ్చని ప్రతిపక్ష నేతల పేర్లు కేసులో చేరుతుంటాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉంటే చాలు, వారు ఏదో ఒక కేసులో చిక్కుకోవాల్సిందే.